ఎస్ నాగమల్లేశ్వర్ గారు 3,20,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన వాళ్ళని అడవి పందులతో పోలుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరి 24 నెలల్లోనే 3,60,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే అలాంటి వాళ్ళని ఏమనాలి? వాళ్ళు చేసే విధ్వంసాన్ని ఏమనాలి? సార్, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి కూడా ప్రేక్షకులకి నమస్కారాలు సార్. నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక మాట గుర్తొస్తుంది సార్. ఆయనకి ఏదో శాపం ఉన్నట్టు ఉంటది. ఎందుకంటే ఆయన నిజం చెప్తే ఏదో తల వెయ్యి పక్కలవుద్దని ఏ రోజు నిజం చెప్పడా సార్? ఏ రోజు నిజం చెప్పాలనేటువంటి ఆలోచన దృక్పథం రాదా? మీరు గమనిస్తే అప్పట్లో రోషయ్య గారిది ఒక వీడియో ఉంటది సార్. ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు గారి కోసం. ఆ వీడియో ఏమన్నా ఉంటే ప్లే చేయండి. యాక్చువల్ గా అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే మాట, ఒకటే డైలాగు, ఖజానాలో డబ్బులు లేవు. ఈ మాట తప్పితే వాళ్ళు ఏం మాట్లాడరు సార్. నేను అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, వచ్చిన 2 సంవత్సరాలకే 3,60,000 కోట్లు ఏ పథకం ఇవ్వకుండా, ఏ ఇల్లు కట్టకుండా, ఏ హాస్పిటల్ కట్టకుండా, ఒక్క రైతు భరోసా కేంద్రం ఏమి ఇవ్వకుండా, నాడు ద్వారా ఏం డెవలప్మెంట్ చేయకుండా, ఏ పోర్ట్లు కట్టకుండా, ఏ మెడికల్ కాలేజీలు కట్టకుండా, ఏ ప్రభుత్వ హాస్పిటల్ కట్టకుండా, ఒక్క పథకం ఇస్తానన్న సూపర్ 6 ఒక్కటి ఇవ్వకుండా మీరు 3,60,000 కోట్లు అప్పు చేసినటువంటి మీరు చెప్పాలా? అడవి పందులు ఎవరో, అడవి దొన్నలు ఎవరో రాష్ట్రంలో ఉన్న ప్రజలకి తెలియదా సార్? అరే 2 సంవత్సరాల కరోనా పోయి 3 సంవత్సరాలలో ఎన్ని రైతు భరోసా కేంద్రాలు కట్టారు, ఎన్ని 17 మెడికల్ కాలేజీలు కట్టారు, పోర్ట్లు కట్టారు, 10 పోర్ట్లు, ఆ నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేశారు, ఉద్దానం కట్టారు. ఆయన చరిత్రలో చూసుకుని ఉంటే 3 సంవత్సరాలకి అంత డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి మీకు అడవి పందులు? మేము అడవి పందులం, మీరు దోచుకుంటుంది పందికొక్కులు దోచుకుంటున్నట్టు దోచుకుంటున్నారు సార్. ఇవాళ పంచదారలోకి వెళ్ళండి, అనకాపల్లి జిల్లాలో పంచదారలో వెళ్తే ఎవరు అడవి పందుల్లా దోచుకున్నారనేది తెలుస్తుంది. అదే నక్కపల్లి మండలంలో ఎవరైతే దళిత భూములు 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వాళ్ళ భూముల్ని పందికొక్కుల్లా ఎవరు దోచుకున్నారో తెలుస్తుంది. ఇవాళ అడ్డగోలుగా విశాఖలో ఉన్నటువంటి ల్యాండ్లు నా ఇష్టం, నచ్చినట్టు నేను ఇచ్చుకుంటానంటే మీ హెరిటేజ్ భూములు ఇచ్చుకోండి, మీకు నచ్చినట్టు, నా ఇష్టం అనుకున్నట్టు. ఎవరు సొమ్మని చెప్పేసి ఇవాళ దోచుకుంటున్నారు సార్. మాధవరావు గారు ఒక పాయింట్ చెప్పారు, 99 పైసలకి భూములు తీసుకున్న ఒక్కరు కూడా ఇప్పటి వరకు కొబ్బరికాయ కొట్టలేదు. ఇదేం విచిత్రం? దోచి పెడితే వచ్చిన భూములే కదా, మరి ఎందుకు ఒక్కరు కూడా ఏ కంపెనీకి ఈ రోజు వరకు కొబ్బరికాయ కొట్టకపోవడం ఏంటి? ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఇది కాదు సార్, అసలు వీళ్ళు చెప్పుకుంటున్న షోపులు తప్పితే ఎన్ని కంపెనీలు బయటకు వెళ్తున్నాయి? మీరు వైజాగ్ లో ఉంటారు కదా, మీరు వైజాగ్ లో ఉంటారు కదా, ఏ కంపెనీలు కొత్తగా రాలేదా? కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఇప్పటి వరకు, గుమ్మడికాయ సంగతి తర్వాత. కాదు సార్, ఏం కొట్టారు? ఏ కంపెనీ? అనకాపల్లిలో ఉన్నటువంటి కోకా కోలా కంపెనీ ఎందుకు పోయింది? దేనికి పోయింది? దానికోసం చెప్పమనండి. ఎన్ని కంపెనీలు పోతున్నాయి, ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చారు, ఇవాళ ఎన్ని పోయాయి అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియదా? కోకా కోలా గానీ, అజాద్ మొబిలిటీ గానీ, జూపిటర్ గానీ, జిన్ఫా గానీ, ఐసెన్ సాఫ్ట్వేర్ కంపెనీ గానీ, టాటా పవర్ గానీ దగ్గరగా 12,890 కోట్ల పెట్టుబడులు ఎనిక్కిపోయినప్పుడు మీ చాతగాని తనానికి ఇవన్నీ నిదర్శనాలు కదా. మీరిచ్చే బిల్డప్లకి, మీరిచ్చే ప్రమోషన్లకి ఏదో స్టవ్ వెలిగించకుండా చేపల కూర చేసినంత ఈజీ కాదు సార్ కంపెనీలు కాపాడుకొని ఉంచుకోవడం. ఏం మాట్లాడుతున్నారు సార్ ఇవాళ తెలియక అడుగుతాను. చేపల కూరకి కంపెనీలకి ఏం సంబంధం? అదే అంటున్నా సార్, దానికి ఇచ్చిన ప్రమోషన్సే కదా ఇవాళ ఇచ్చుకుంటున్నారు. ఒక కంపెనీని నిలబెట్టుకోగలుగుతున్నారా? ఒక కంపెనీని తేగలుగుతున్నారా? సింహాచలంలో గోడే చక్కగా కట్టలేని వాళ్ళు మీరు వచ్చి 2 సంవత్సరాలలో ఎయిర్పోర్ట్ కట్టానని మీ ఎలివేషన్స్, మీ ప్రమోషన్స్, దానికి 100 కోట్లు 1000 కోట్లు తగలట్టి ఎవడి సొమ్ము సార్ ఇది? ఒక్కొక్క సామాన్య ప్రజల మీద ఈ రోజు 2,20,000 చిల్లర పడుతుంది అని అంటే ఎట్ట సార్? ఇవన్నీ ఎవరు కట్టాలా? మీరు కట్టాలా? నేను కట్టాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టాలా? లైవ్ చూస్తున్న ప్రజలందరూ కట్టాలి. ఎవరి సొమ్మని మీరు దారదత్తాలు చేసుకుంటారు? ఎంత డబ్బులు వాళ్ళకి నాశనం చేశారు సార్. నేను ఒక మాట చెప్తాను సార్, మీరు ఏ ప్రభుత్వమైనా వచ్చినప్పుడు కూడా వాళ్ళ డెవలప్మెంట్ లో పేదరిక నిర్మూలన ఏ రోజన్నా జరిగిందా సార్? నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రమే పేదరిక నిర్మూలన జరిగిందని సెంట్రల్ ఇచ్చినటువంటి నీతి ఆయోగ్ రిపోర్టు చెప్పదా? ఆయన చేసినటువంటి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అయిందా లేదానని 11 నుంచి 4% కి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ ఇవాళ వచ్చారు అడవి పందుల్లో దోచుకు
రావడానికి, పేదోడు రక్తాన్ని పీల్చేయడానికి మళ్ళీ పేదరికం పడిపోయింది. పేదరికంలో ప్రజలు పడిపోతున్నారు, కొనుగోలు శక్తి పడిపోతుంది. మీరు ఏం ఉద్ధరించారని ఓపెన్ ఛాలెంజ్ సార్. 10 లక్షలు 14 లక్షల కోట్లు అని అన్నారు కదా. ఒక్క ప్రెస్ మీట్ ద్వారా అయినా, ఒక్క డిబేట్ ద్వారా అయినా వాళ్ళని ఓపెన్ ఛాలెంజ్. మేమైతే మా పార్టీ తరపు నుంచి ఎవరమైనా రావడానికి సిద్ధమే. మా అధికార ప్రతినిధులైనా, మా ఎమ్మెల్యేలైనా, మా ఎమ్మెల్సీలైనా, ఎవరైనా సరే 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అని నిరూపించగలిగితే ఆ రోజు మాట్లాడొచ్చు సార్. ఎందుకు ఈ సొల్లు మాటలు, ఈ సొల్లు ప్రెజెంటేషన్స్, ఇవన్నీ జనాలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. మీవన్నీ అబద్ధాలు. మీరు చెప్తున్నటువంటి శ్వేతపత్రము అది శ్వేతపత్ర కాదు, విషనాగ పత్రం అనే విషయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు. సో ఇలాంటి పత్రాలు, ఇలాంటి లేనిపోని కబుర్లు చెప్పడానికి రాష్ట్రంలో వినడానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు సిద్ధంగా లేరు. రైట్. అమర్ రాజా ఏదో రాష్ట్రాన్ని వదిలి పారిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, అది అక్కడే ఉంది. ఇప్పటికీ అదే కాలుష్యము, ఇప్పటికే అదే రకమైనటువంటి లెడ్, అదే రకమైనటువంటి క్యాన్సర్, ఇప్పటికే అదే ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే వాళ్ళ ప్లాంట్ విస్తరించుకున్నారు, లేకపోతే వాళ్ళకి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం మంచిగా ఏమన్నా అక్కడ ఆ కాలుష్యం జరగకుండా ఏమన్నా చర్యలు తీసుకున్నారేమో నాకైతే తెలియదు. కానీ ఆ ఫ్యాక్టరీ అయితే మాత్రం తిరుపతి దగ్గరే అలాగే కరకంబాడ్లో కొనసాగుతూనే ఉంది.